ఫైళ్ల నిర్వహణలో పారదర్శకత, వేగవంతానికై ఏప్రిల్ 1 నుండి ఈ ఆఫీస్ ఫైల్ పద్ధతిని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. పరిపాలనలో ఈ ఆఫీస్ ఫైలింగ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి ఈ ఆఫీస్ ఫైల్ నిర్వహణను ప్రారంభించారు. ఫైళ్ల నిర్వహణలో పారదర్శకతతో పాటు ఖచ్చితత్వం, వేగవంతం చాలా అవసరమని, ఈ ఆఫీసు ద్వారా వీటిని సాధించవచ్చని అన్నారు. పరిపాలనలో ఈ ఆఫీస్ ఫైలింగ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. దీనితో పాటు ఫైళ్ల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించవచ్చని, ఫైళ్లు కనిపించకుండా పోవడం వంటివి జరగడానికి అవకాశం లేదని అన్నారు. మాన్యువల్ ఫైళ్ల నిర్వహణలో పేపర్, ఫైల్ బోర్డులు, ట్యాగులు ఉపయోగించాల్సి వస్తుందని, ఈ ఆఫీస్ ఫైలింగ్లో ఇవన్నీ అవసరం లేదని తెలిపారు. ఈ ఆఫీసు వల్ల ఫైళ్లను భౌతికంగా అధికారి వద్దకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే అనుమతి తీసుకోవచ్చన్నారు. ఈ ఆఫీసు ఫైలు నిర్వహించడం ఎంతో సులువు అని, అధికారులతో పాటు సెక్షన్ నుండి సహాయకుల వరకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఫైల్ నిర్వహణలో కూడా సులభంగా ఉంటుందని, మాన్యువల్ ఫైళ్లను దాచి ఉంచేందుకు బీరువాలతో పాటు రికార్డు గదుల వంటివి అవసరమని, అయితే ఈ ఆఫీసులో బాధ ఉండదని, రికార్డుల నిర్వహణ సులువుగా ఉంటుందని, ఫైళ్లను రికార్డు రూంలో కాకుండా ఆన్లైన్లోనే ఫైళ్లన్నింటినీ భద్రంగా ఉంచుకోవచ్చని, ఏళ్ల తరబడి ఉన్న సమాచారాన్ని కూడా ఆన్లైన్లో సులభంగా తెలుసుకునేందుకు ఈ ఆఫీస్ విధానం చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఆఫీసు ఫైల్ విధానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, అందువల్ల వెంటనే ఈ ఆఫీసు ఫైళ్లను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఈ విధానంపై ఇప్పటివరకు శిక్షణ పొందని ఉద్యోగులు తక్షణమే శిక్షణ పొందాలని చెప్పారు. కోర్టు కేసులు, ఇతర ముఖ్యమైన మాన్యువల్ ఫైళ్లు తప్ప తక్కిన అన్ని ఫైళ్లు ఈ ఆఫీస్ విధానంలో నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, ఈ జిల్లా మేనేజర్ దుర్గారావు, ఎన్ఐసి అధికారులు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, సహాయకులు తదితరులు హాజరయ్యారు.